కదిలే కుంచె వెనుక కథలెన్నో, విభిన్న అంశాల్లో కళాకృతులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఆడపిల్లల్లో యాక్నీ సమస్యలు చాలా ర్యాంపెంట్గా, మచ్చలు కూడా వదిలేలాగా, స్కార్స్ వచ్చే లెవెల్లో ఇప్పుడు యాక్నీ చూస్తున్నాం. దానికి ప్రధాన హార్మోన్ ఏంటండి? దాన్ని అంటే మేల్ హార్మోన్ టెస్టోస్టెరాన్ అవి ఎక్కువ ఉన్నప్పుడు పింపుల్స్ కానీ, యాక్నే కానీ, నెక్ దగ్గర డార్క్నెస్ కానీ ఇలాంటివన్నీ వస్తాయి. అగైన్ మళ్ళీ సేమ్ థింగ్, ఇఫ్ యూ రెడ్యూస్ 10% ఆఫ్ యువర్ వెయిట్ ఆర్ 20% ఆఫ్ యువర్ వెయిట్, సపోజ్ ఇఫ్ యూ లేడీ ఏజ్ వెయిట్ 8 అట్లా ఉందనుకోండి, 8 kgs తగ్గినా కూడా ఈ చేంజెస్ అన్ని రివర్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అగైన్ మళ్ళీ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ లైఫ్ స్టైల్ అండ్ ఎక్సర్సైజ్, దీస్ 3 plays an important role ఇన్ ఎవ్రీథింగ్. మెడికేషన్స్ అసలు అవసరం ఉండవు, జస్ట్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. అలాగే ఇప్పుడు మోస్ట్ ఫర్టైల్ ఇయర్స్ ఏమిటి ఒక ఆడపిల్లకి, ఒక మహిళకి అంటే మీరేం చెప్తారు? ఇప్పుడున్న చట్టం, అలాగే ఇప్పుడున్న కాలమాన పరిస్థితులన్నీ దృష్టిలో పెట్టుకుంటే, ఒకప్పుడు 16 ఏళ్ళు 15 ఏళ్ళకి కనేసేవారు పిల్లల్ని, అంటే పేరెంట్స్ జనరేషన్స్లో. ఆ తర్వాత అది పెరుగుతూ ఇప్పుడు అఫ్కోర్స్ లీగల్ ఏజ్ ఒకటి ఉంది, కాకుండా ఐడియల్ ఏజ్ ఏంటండి? 25 to 30 is ideal age టు హ్యావ్ బోత్ చిల్డ్రన్ ఆర్ వాట్ ఎవర్, to have a kid, టు హ్యావ్ at least to start a family. at least అంటే మరి 18 19 less than 20 yearsలో అట్లా ప్లాన్ చేసుకుంటే వాళ్ళు అసలు ఆ రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోగలుగుతారా లేదా అన్నది డౌట్. ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఓకే. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు ఐడియల్ కండిషన్స్లోనే ప్లాన్ చేసుకోవాలి. అది వెయిట్ అవ్వచ్చు, ప్రాపర్ న్యూట్రిషన్ ప్లాన్ అవ్వచ్చు, ఏమైనా ముందు ప్రీ మెడికేషన్ సప్లిమెంట్స్ అవ్వచ్చు. అన్నిటికంటే ఇంపార్టెంట్, షీఈస్ రెడీ టు టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ. ఎమోషనల్ రెడీనెస్ అన్నది చాలా ఇంపార్టెంట్. అది రావాలి అంటే కనుక కొంత ఏజ్ అనేది ఇంపార్టెంట్. సో అది 25 to 30 అయితే దట్ విల్ బి ఐడియల్. ఇంకా 35 ఇప్పుడు కెరీర్ ఓరియంటెడ్ విమెన్ అంటే ఇంపార్టెన్స్ టు కెరీర్ అన్నది చాలా ఇప్పుడు రోజుల్లో చూస్తున్నాము. సో ఆ ప్లానింగ్ అనేది అంటే ఒకవేళ మీరు కెరీర్ కోసం పిల్లల్ని డిలే చేద్దాం అనుకుంటే చాలా ప్లాన్స్ ఉన్నాయి. సో అవి తెలుసుకొని దాన్ని బట్టి చేసుకోవచ్చు. అలా అని 40-45 దగ్గర కనొచ్చు, కాకపోతే దానికి ఉండాల్సిన ఇష్యూస్ ఉంటాయి. సో యూ కెన్ ప్రిజర్వ్ ద ఎగ్స్ అండ్ మీరు ప్లాన్ చేసుకోవచ్చు. కానీ ఆ ఏజ్లో ఇంత ఎనర్జీ లెవెల్స్ ఉండవు, ఇంత హెల్త్ ఫ్యాక్టర్స్ స్టార్ట్ అవుతాయి. డయాబెటీస్ అవ్వచ్చు, హైపర్ టెన్షన్ అవ్వచ్చు. సో పెద్దలు చెప్పినట్టు ఏదైనా రైట్ టైంలోనే ప్లాన్ చేసుకోవాలి. ఏ వయసు కామొచ్చట, అది చాలా పర్ఫెక్ట్. అది ఈ రోజైనా, అదే ముందు తరాలైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా అది చాలా పర్ఫెక్ట్ యాక్చువల్లీ.